ఇక్కడ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత కష్టపడి చదివి జాబ్ వచ్చింది, చేసుకున్నాం, చాలా బాగుంది. స్కూల్లో ఫెసిలిటీస్, పిల్లలకి ఎవరైతే వాళ్ళ చదవాలనే కలల్ని నిజం చేయాలనుకునే ఒక వేదిక అది. గవర్నమెంట్ స్కూల్ అంటే చదవాలని కోరిక ఉన్నా చదువుకోలేని పిల్లలు ఉన్నారు. అసలు ఆ చదువుని ఎలా ఎక్కడి దాకా పంపించాలి, పిల్లల్ని ఎలా మెయింటైన్ చేయాలని తెలియని తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటి వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఒక అవకాశం ఇచ్చాను మాకు డిఎస్సి. నిజంగా ఇది చాలా సదవకాశం. ఇలాంటి ఒక నోబెల్ ప్రొఫెషన్ ని, అన్ని ప్రొఫెషన్స్ ని తయారు చేసే ఒక నోబెల్ ప్రొఫెషన్ ని డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అని అలా ఆరోపణ చేయడం అనేది ఒక అవమానించేలాగా మాట్లాడే విషయం అనమాట. అయితే దీని కనీసం నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను నా లైఫ్ లో మొన్న డిఎస్సిలో ఎక్స్పీరియన్స్ చేసింది. నాకు ఎస్జిటి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. కానీ నేను స్కూల్ పీజీ ఉంటే అంటే టెట్కి మేము పేపర్ 1 పేపర్ 2 సపరేట్ గా అప్లై చేసాం. సో అలాగే అనుకుని నేను ముందు పీజీటీ 2 సైన్స్ బయో సైన్స్, టీజీటీ సైన్స్ బయో సైన్స్ స్కూల్ అసిస్టెంట్ అప్లై చేసి సబ్మిట్ చేసేసాను. నాకు తెలియలేదు ఎస్జిటి కూడా దాంట్లోనే అప్లై చేయాలని. ఫస్ట్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. నాకు ఫస్ట్ 3 days లోనే అప్లై చేసేటప్పటికి ఎడిట్ ఆప్షన్ కంగారు పడిపోయాను. ఇంకా 3 days నిద్ర పట్టలేదు, అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తారమ్మా, కంగారు పడకండి అన్నారు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మిస్టేక్ చేస్తారు. కానీ జనరల్ గా అందరూ మనం చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అది మనకి. ఆ మిస్టేక్స్ ఎవరు చేయరు, ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి అని. కానీ వితిన్ 3 to 4 days లో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారండి. చాలా జాగ్రత్తగా 11కి వెళ్ళాను నేను, మొత్తం చెక్ చేసుకుని అంత ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కూడా నోటిఫికేషన్ చదువుకొని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో కూడా మీకు ఏ పోస్ట్ ఇస్తే ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఏది పెడితే అదే ఇస్తాం అని ప్రతిదీ క్లియర్ గా మెన్షన్ చేశారు. అదే ఇదిలో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇచ్చుకొని ఎస్జిటి కూడా సబ్మిట్ చేశానండి. అలాగే ఆన్లైన్ లో సర్టిఫికెట్స్ కూడా అప్పుడే అప్లోడ్ చేసేయమన్నారు. అది కూడా చేసేసాం. అది అయిన తర్వాత ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ కూడా అలాగే కండి. మొత్తం 7 ఎగ్జామ్స్ రాశానండి నేను. 6 అప్లై చేస్తాం. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పాస్ అయితేనే మీకు పీజీటీ కానీ టీజీటీ కానీ మీరు అర్హులైనా సరే ఆ పోస్ట్ మీకు ఇవ్వబడుతుంది. అది కూడా ఒకటి మెన్షన్ చేశారు. సో ఈ 7 పోస్ట్ రాసిన తర్వాత పీజీటీ 58 వచ్చిందండి, స్కూల్ అసిస్టెంట్ 85 వచ్చింది. నేను ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో స్కూల్ అసిస్టెంట్ మెన్షన్ చేశాను. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ లైవ్ గా ఎప్పుడైతే కంప్లీట్ అయిందో నాకు దాని అప్లికేషన్ నాకు కనపడింది. అది కూడా ఎప్పటికప్పుడు. అలాగే ఫస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మీకు అబ్జెక్షన్స్ రేజ్ చేసుకోండి అని ఒక అవకాశం ఇచ్చారు. అప్పుడు నేను 2 బిట్స్ అబ్జెక్షన్ రేజ్ చేశాను. నాకు దానికి మార్కు కూడా యాడ్ అయింది. అది మేము ప్రతి ఒక్కరం పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తాం మెగా డిఎస్సి వాళ్ళం. అది అయిపోయిన తర్వాత ఫైనల్ కి రిలీజ్ చేశారు. అప్పుడు మొత్తం చెక్ చేసుకున్నాం. మొత్తం చెక్ చేసుకున్న తర్వాత నేను ఏదైతే మొత్తం కౌంట్ చేసుకుని నా టెట్ లో పర్సంటేజ్ 20% అయితే వెయిటేజ్ ఉంటుందో 20 మార్క్స్ ఇది 80 మార్క్స్ కౌంట్ చేసుకున్నా నాకు ఏదైతే వచ్చిందో అదే నాకు స్కోర్ కార్డ్ లో వచ్చింది. అలాగే కాల్ లెటర్ వెరిఫికేషన్ అప్పుడైతే చాలా ఎక్సలెంట్ అండి. అసలు సార్ 4 కూర్చుని ఉన్నారు, 2 ఆన్లైన్ లో చూస్తుంటే ఆఫ్లైన్ లో మొత్తం టాలీ చేసుకున్నారండి సర్టిఫికేట్. టాలీ చేసిన తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే కనుక అది ఇష్యూ చేసే డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కనుక్కున్నారు. వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చెక్ చేశారు. చెక్ చేసి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఒక పీడిఎఫ్ కూడా రిలీజ్ చేశారండి, రిజెక్టెడ్ లిస్ట్ అని. రిజెక్టెడ్ లిస్ట్ అంటే ఎందుకు రిజెక్ట్ అయ్యారని కూడా రిమార్క్స్ కూడా మెన్షన్ చేశారు. వాళ్ళ సర్టిఫికేట్స్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల లేకపోతే నాన్ లోకల్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆ నెంబర్ దాటి నాన్ లోకల్ ఇవ్వరండి. ఒక లిమిట్ వరకే ఉంటుంది. ఆ పోస్టులు ఉన్న దాంట్లో పర్సంటేజ్ వరకే ఉంటుంది. అది దాటిన తర్వాత అలా మొత్తం క్రైటీరియా బట్టి చాలా వివరంగా ఇచ్చారు. అన్నారు ఈ రిజెక్టెడ్ లిస్ట్ లేకపోతే మీది శాంక్షన్ అయినట్టే అని అన్నట్టుగా చెప్పారు. సో ప్రతిదీ మేము చెక్ చేసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా ఇలా జరగడానికి అవకాశమే లేదు అసలు. ఎందుకంటే మేము అది ఎక్స్పీరియన్స్ చేసాం. నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక మేడం గారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టారు. ఆ సర్టిఫికేట్ వాళ్ళ హస్బెండ్ పేరుతో కాకుండా నాన్నగారి పేరు మీద తీసుకున్నారు. యాక్చువల్ గా ఆవిడ మ్యారీడ్ అప్పుడు హస్బెండ్ పేరుతో తీసుకోవాలి. అది సర్వే చేస్తే అండి, స్క్రూటనైజ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో తేలింది ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అమ్మ మీ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే నీకు ఏడబ్ల్యూఎస్ కి ఎలిజిబిలిటీ లేదు, అలాంటప్పుడు నీకు ఎలా జాబ్ ఇస్తారు అని కూడా ఆ మేడం క్వశ్చన్ చేస్తే వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆవిడ అన్నారంట మేము ఇప్పుడు కలిసి ఉండట్లేదు అంటే అప్పుడు డివోర్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలమ్మా అన్నారు. అప్పుడు మేడం అన్నారు నేను అప్లై చేసి తెస్తానండి అన్నారు. ఇప్పుడు టైం అయిపోయిందమ్మా, అది మీరు ముందు సబ్మిట్ చేస్తేనే మీరు దీన్ని క్వాలిఫై అవుతారు. సో మీరు పని చేయండి, ఇప్పుడు అప్లై చేయండి, వచ్చిన తర్వాత నెక్స్ట్ డిఎస్సికి అది పెట్టుకోండి అని. అది చూడండి ఇంత ఇదిగా ఇంత డెప్త్ లెవెల్లో అంత క్లియర్ గా ఇంత ట్రాన్స్పరెంట్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరిగిన తర్వాత డబ్బులు ఇచ్చి పోస్ట్ కొనుక్కున్నారు అనే దానికి అసలు అవకాశం ఎక్కడుంది? ఇంకా స్పోర్ట్స్ కోటాకు వస్తే మొన్న కమిషనర్ ఎడ్యుకేషన్
డిపార్ట్మెంట్ మొత్తం కూర్చొని ఈ ఇష్యూ అంతా ఇన్నేళ్ళ నుంచి జరుగుతుంటే రెస్పాండ్ అవ్వలేదండి తొందరగా. ఎందుకంటే అది ఎలిగేషన్స్ కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. ఎలిగేషన్స్ కాబట్టి ఫస్ట్ రెస్పాండ్ అవ్వాల. సరే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి చక్కగా వీడియో క్లియర్ గా రిలీజ్ చేశారు. ఏమని, ఇదిగోండి స్పోర్ట్స్ కోటాలో ఫలానా సో అమ్మాయికి ఎందుకు రాలేదు అంటే, ఆ నెక్స్ట్ అతనికి నేషనల్ లెవెల్ వెళ్ళిన వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారా, స్టేట్ లెవెల్ వెళ్ళిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారా, అది దానికి లెవెల్ ఆఫ్ ప్రయారిటీని బట్టి వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళామని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే రిజర్వేషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినా సరే ఇలా ఆరోపణలు చేస్తూ ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఆరోపణలు చేస్తూ డైరెక్ట్ గా వచ్చి మాట్లాడాలి. ఏదైనా ఉంటే, ఇదిగోండి నా దగ్గర ప్రూఫ్ ఉంది, ఇదిగోండి పలానా అమ్మాయి డబ్బులు ఇచ్చి కొనుక్కుంది, పలానా సార్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, చూపించాలి. చూపిస్తే అప్పుడు ఎవరైనా నమ్ముతారు. ఎందుకంటే ఇదిగోండి ఇప్పుడు ఈవేళ ప్రతి ఒక్కటి అన్యాయం జరిగితే మీడియా ముందు తీసుకురావడానికి మీడియా వాళ్ళు ఉన్నారు, మన పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు. ఎందుకంటే ఎవరు కళ్ళు మూసుకొని ఉండట్లా, ఎవరు అమాయకంగా లేరు. అసలు ఇంట్లో కూర్చొని చదివారా, ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళారా, వేలు ఖర్చు పెట్టుకున్నారా, ఫ్యామిలీకి వదిలేసారా, ఒక పూట వండుకుని 3 పూటలు తిన్నారా అనేది మాకు తెలుసండి. నేను మా పాప 10th క్లాస్ ఎగ్జామ్స్, నా డిఎస్ ఎగ్జామ్స్ ఒకేసారి జరిగింది. సాయంత్రం 5:15కి కార్పొరేట్ స్కూల్లో 25,000కి పనిచేస్తూ సాయంత్రం 5:15 స్కూల్ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి ఆ పాపకి ఏదో రోడ్డు పక్కన కొంచెం నోట్లో పెట్టుకొని ట్యూషన్ లో దింపి స్కూల్కి వెళ్ళి తను ఇంకా ట్యూషన్ లో దింపి నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళి నైట్ 9:30కి ఇంటికి వెళ్తే పొద్దున వండిన అన్నం కూర అండి మిగిలింది వాళ్ళు తినేవాళ్ళు. వాళ్ళు తిన్నాక మిగిలితే లేకపోతే పచ్చడేసుకుని తిని పడుకునేవాళ్ళం. ఇంకొకటండి, ఆ 60-70 పేపర్లు ఆ సెక్షన్ కి అవి కరెక్షన్ చేసుకుంటూ అవి అవ్వక ఆ కోచింగ్ సెంటర్ లో ఒకసారి వెళ్ళి ఇంకోసారి వచ్చే గ్యాప్ లో ఆ పేపర్లు దిద్ది టార్గెట్ పెట్టుకునేవాళ్ళం. ఒక 1 వీక్ టార్గెట్ పెట్టుకుని 1 వీక్ లో కరెక్షన్ అయిపోవాలి, ఆన్లైన్ అయిపోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నైట్ ఈ టైం నుంచి ఈ టైం వరకు, అది అలా 11 వరకు రేపు కోరిండు అన్ని ముందే ప్లాన్ చేసేసుకుని అవ్వకపోతే ఇవన్నీ అన్ని సబ్జెక్ట్స్ కూడా మళ్ళీ మేము చెప్పమండి. అక్కడ నేను హై స్కూల్ బయాలజీ టీచర్ గా రిక్రూట్ అయ్యానండి. 8th, 9th, 10th డీల్ చేస్తాను. అది మాకు ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది సబ్జెక్ట్. 6th, 7th ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్మీడియట్ ప్రిపేర్ అవ్వాలి, ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిపేర్ అవ్వాలి, సైకాలజీ ప్రిపేర్ అవ్వాలి. ఇన్ని సబ్జెక్ట్స్ మనం చేస్తా ప్రిపేర్ అవ్వాలి అంటే అది ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. పైగా ఒక చిన్న విషయం చాలా క్లియర్ గా అందరూ మంది డిఎస్సి వచ్చిన వాళ్ళు కాదండి, మెగా డిఎస్సి వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదండి, అప్లై చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎనలైజేషన్ క్వశ్చన్స్, లాజికల్ థింకింగ్ క్వశ్చన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. 100 బిట్లో 70-80 బిట్లు అందరూ పెట్టగలుగుతారండి. ఆ 20 బిట్లు పెట్టగలిగిన వాళ్ళే ముందుంటారు. ఆ 20 బిట్లు కూడా నేను కరెక్ట్ గా పెట్టేశానని నేను కూడా అనుకుంటానండి ఫస్ట్. అందులో కూడా ఏదో చిన్న లాజిక్ ఉంటది, అక్కడ కూడా పోతాయి మనకి. నేను ఫస్ట్ అనుకున్నా నా 120 బిట్లు కాన్ఫిడెంట్ గా పెట్టేశాను నేను. ఒక మహా అయితే పైన ర్యాండమ్ గా పెట్టినవి కూడా ఒక 10 సెలెక్ట్ అవుతాయి. సో 65 నాకు వచ్చేస్తే టెట్ లో ఉంది కాబట్టి నాది 75, 78, 79కి వచ్చేస్తుంది అనుకున్నానండి. కానీ కీ రిలీజ్ చేసి మొత్తం చూసుకున్న తర్వాత 59.5 వచ్చిందండి. చూడండి వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి ఫేక్ న్యూస్ ని ఈజీగా నమ్మేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా అంతే కదండి జనరల్ గా, ఓకే నిజమేనేమో అమ్మేసుకున్నారేమో అందుకే నా దాకా రాలేదేమో అన్న అవాస్తవాన్ని నమ్ముతున్నారు. కానీ మీరు కూడా ఒకటి గమనించండి, ఊరికే మాటలతో నమ్మొద్దు. అది నిజము, ఇది కరెక్ట్, ఇదిగోండి ప్రూఫ్ చూపిస్తున్నారు అన్నప్పుడు అలా మానండి. ఇంకొకటి అండి, రీసెంట్ గా ఒక డిబేట్ జరిగింది, సార్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే నేను అందులో వెళ్ళాను. అక్కడ లక్ష్మీ పార్వతి గారును ఇంకో మేడం ఎవరో వాళ్ళని పంపించారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా దానికి కాంట్రవర్సీగా మాట్లాడడానికి ఆ మేడంని పంపించారు. ఆవిడ తెలుగు అకాడమీ ప్రెసిడెంట్ చైర్మన్ అయ్యింది. సంబోధించిన పద్ధతి కూడా అస్సలు నచ్చలేదు. పెద్ద ఆవిడ ఇప్పుడు ఎవరి వైపు తప్పుంటే వాళ్ళు కరెక్ట్ గా మందలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన ఉందండి కరెక్ట్ గా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పంపించినప్పుడు అది నిజం అనుకోండి, నీ ప్రూఫ్ తీసుకురా అప్పుడు నేను మాట్లాడతాను అని ఆవిడ ప్రూఫ్ అడగాలి. ముందు ప్రూఫ్ అడిగి వెళ్ళి ఏంటమ్మా ఇలా చేశారు, వీళ్ళు తప్పు కదా, పోస్టులు ఇలా డబ్బు తీసుకుని కొనుక్కున్నారు అని చెప్పించారు మీ గవర్నమెంట్ లో అని అడగచ్చు. అలా అడగకుండా మీరేంటి ఇలా జరుగుతుంటే ఇలా చేసి మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు అని అలా మాట్లాడారు ఆవిడ. నాకు చాలా బాధ అనిపించింది. అందుకనే ఏదైనా ప్రూఫ్ ఉంటే మాట్లాడండి తీసుకొచ్చి. ఇంకో విషయం, ఇప్పుడు రాయబోయే వాళ్ళు కూడా మన లోకేష్ సార్ కూడా దానికి కౌంటర్ వేస్తూ ఒక మాట చెప్పారు. అది కూడా నేను చూసాను టీవీలో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏంటి అంటే ఇవన్నీ దుష్ప్రచారాలు నమ్మొద్దు, మళ్ళీ డిఎస్సి పడుతుంది, మళ్ళీ రాయండి, మీరు ప్రిపేర్ అవ్వండి, మళ్ళీ రిక్రూట్మెంట్ జరుగుద్ది అని. అవును, ఇప్పుడు చేసే వాళ్ళు తప్పు ఎప్పుడు చేస్తుంటారు, చేయని వాళ్ళు అంతే ధైర్యంగా మాట్లాడతారు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నాం. సార్ కూడా అంత ఈజీగా చెప్పారు. ఎందుకంటే నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఒక భరోసా ఉండాలి కదా, ఒక నమ్మకం ఉండాలి కదా. ఇలా అవకాశం కల్పించడం వల్ల మేము మాట్లాడడం ద్వారా వాళ్ళకు కూడా విషయం తెలుస్తుంది. లేదనుకోండి వాళ్ళు నమ్మి సమాజానికి ఒక మంచి టీచర్ని అందించాలి అంటే ఇది ఒక ప్లాట్ఫామ్, డిఎస్సి అనేది ఒక ప్లాట్ఫామ్. అంత హైలీ క్వాలిఫైడ్ డిగ్నిటరీస్ ని చక్కగా ఒక
చదువుకోవాలి, వాళ్ళ వెనక ఎలాంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అలాంటి పిల్లలకి మనం ఇలాంటి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఇవ్వాలి అని టెట్ కండక్ట్ చేసి అందులో క్వాలిఫై అయిన ఆ పర్సంటేజ్ బట్టి మళ్ళీ డిఎస్సి కండక్ట్ చేసి దీని ఒక యజ్ఞంగా చేసి సంతకం పెట్టిన తడువే ఫస్ట్ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేసుకుని ఇంత చేస్తున్నప్పుడు ఇదంతా తట్టుకోలేక ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి మేమందరం ఫీల్ అవుతున్నాం. కానీ ఇది బయట పెట్టడానికి మాకు అవకాశం రాలే ఈ రోజు వరకు. ఎందుకు అంటే మేము ప్రతిదీ ఫీల్ అయ్యాం, కానీ ఎవరికి చెప్పుకోలేము, చెప్పుకునే పరిస్థితి ఎవరు కల్పించగా. వాళ్ళకి ఏం కావాలో వాటన్ని ఫెసిలిటీస్ కానీ హ్యాట్స్ ఆఫ్ సార్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. కార్పొరేట్ స్కూల్లో 30,000, 40,000, 50,000 కట్టించుకుంటారు, ఒక్క బుక్స్ కి 10,000. మొన్న అన్నానండి బుక్స్ 10,000 అని. నేను అన్నానండి శుక్రవారం మీ స్కూల్కి వెళ్ళామండి టెక్స్ట్ బుక్స్ ఇచ్చేసారు, సోమవారం నోట్ బుక్స్ ఇచ్చేసారు, మంగళవారం లేదు, బుధవారం ఏమో యూనిఫామ్ ఇచ్చేసారు అండి, మీ స్కూలే బాగుంది కదండి అని. అంత బాగా చాలా ప్లాన్డ్ గా బుక్స్ కానీ ఇవి కానీ థర్స్డే ఐరన్ టాబ్లెట్స్. సారీ, బీయింగ్ ఏ బయాలజీ టీచర్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు సే అవుట్. పిల్లలకి సార్, ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ తో సహా టర్మ్ వైజ్ చక్కగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సార్. పాల్ ల్యాబ్స్ వచ్చాయి, మన పిఎంసీ స్కూల్ పాల్ ల్యాబ్స్ వచ్చాయి, సైన్స్ ల్యాబ్, మొత్తం ఎక్విప్మెంట్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. నేను ఒకటే పిల్లలతో అన్నా, మీరు ఫ్రీగా చదువుకుంటున్నారు అనుకుంటున్నారు అంతే, మీ వెనక గవర్నమెంట్ మిమ్మల్ని నడిపిస్తుంది, మీ ఒక్కరికి అయ్యే ఖర్చు 70,000 to 80,000 ఇయర్లీ గవర్నమెంట్ బేర్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని ఇంకో విషయం చెప్పాను సార్, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చదవండి, మంచి పొజిషన్ లో వెళ్ళండి, జాబ్ తెచ్చుకోండి. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే ఇప్పుడు మీకు ఫ్రీగా చదువు చెప్పిన ఈ గవర్నమెంటే మీకు శాలరీ ఇచ్చి మరి మీతో జాబ్ చేయించుకుంటారు, మీతో చేయించుకునేటప్పుడు ఎదురు శాలరీ కూడా పే చేస్తారు. సో మీరు గవర్నమెంట్ ఏదైతే తీసుకున్నారో గవర్నమెంట్ నుంచి దానికి తిరిగి ఇచ్చే అవకాశం మీరు పొందండి అని. థ్యాంక్ యూ వెరీ మచ్.